హాయ్ నేను సతీష్. ఈ వారం హౌస్ నుంచి ఎవరు వెళ్ళిపోతే బెటర్ అనిపించిందో ఫస్ట్ మెసేజ్ అయితే పెట్టండి. అట్లాగే మీరు ఎవరికి ఓటు వేశారు, ఎందుకంటే చాలా ట్విస్టులు ఉన్నాయి. ఈ వీక్ ఓటింగ్లో ఎన్ని ట్విస్టులు ఉన్నాయో ఎలిమినేషన్ ప్రక్రియలో కూడా చాలా ట్విస్టులు ఇద్దామని బిగ్ బాస్ టీం అయితే బాగా పగడ్బందీగా ప్లాన్ చేసింది. సో వీకెండ్ ఎపిసోడ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. శని అండ్ ఆదివారం 2 ఎపిసోడ్స్ కూడా హైలైట్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఈ వారం అంతా టాస్కుల్లో పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని కొందరికి అప్రిషియేషన్ చేస్తూ, కొందరు ఫౌల్ ఆడిన వాళ్ళకి, అట్లాగే పర్ఫార్మెన్స్ వెరీ పూర్ ఉండే వాళ్ళందరూ కూడా అక్షతలు వేస్తూ, ఇంకా ఏంటంటే అంశాల వారీగా, టాపిక్స్ వారీగా ఒక టాస్క్లు ఇప్పుడు భరణి ఉన్నాడు కదా, బెడ్ టాస్క్లో అంతలా ఎందుకు విసిరి కొట్టావు, అట్లాగే ఆ బెడ్ టాస్క్లో డిమోన్ అండ్ ఇతనికి సంబంధించి ఎవరు ముందు కింద పడ్డారు అనేది, కానీ అక్కడ ఆయనకి కొద్దిగా వార్నింగు, కోటింగు, బీబీ అంటే బిగ్ బాస్ హౌస్, భరణి బాండ్స్ కాదని ఇట్లా ఇవ్వడం కావచ్చు. ఇట్లా అలాగే బాగా ఆడారు కదా దివ్య అండ్ భరణి. సో టాస్క్లన్నీ బాగా ఆడి ఫస్ట్ ప్లేస్లో వచ్చారంటే ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తారు. అట్లాగే వాళ్ళతో పాటు ఈ కళ్యాణ్ అండ్ తనూజ వీళ్ళకి ఇట్లా అన్ని చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కలిపి ఎప్పటికే జర్నలిస్ట్ సతీష్లో ఒక వీడియో అప్లోడ్ చేసా ఫుల్ డీటెయిల్స్తో, అది చూడండి. ఎందుకంటే ఇది ఓటింగ్ వరకు వెళ్దాం. మీకు అందరూ క్యూరియాసిటీ ఏంటంటే ఈసారి చాలా హైలైట్ ఎట్లా వచ్చిందంటే అసలు ఎవరు వెళ్తారు, పైగా డబుల్ ఎలిమినేషన్, అంతకు మించి కూడా పంపేస్తాడు, అసలు ఏంటి అనేది చాలా ట్విస్టులతో కూడుకున్న ఆట ఈ వారం అంతా సాగింది కనుక, పైగా బిగ్ బాస్ టీం అయితే క్లియర్గా ముందే చెప్పింది. బిగ్ బాస్ కూడా ఈ వారం మీరు డేంజర్ జోన్లో ఉంటున్నారు కనుక జాగ్రత్తగా ఆడుకోండి, కాపాడుకోండి, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి అని చెప్పిన తర్వాత కూడా మరి ఇంకా పర్ఫార్మెన్స్ మేము ఎక్కడో ఉంటామంటే ఎన్నాళ్ళు ఉంచుతాడు హౌస్లో. సో చాలా ట్విస్టులతో తప్పిస్తాడు. మరి ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది. ఒకటి మీ ఆడియన్స్ ఓట్ల ద్వారా ఒక ఎలిమినేషన్ పక్కగా, ఇంకొకటి ఏమంటే పవర్ అస్త్రం అని చెప్పి ఒక టాస్క్ ఇచ్చారు. ఇప్పుడు ఎవరైతే సేఫ్ జోన్లో ఉన్నారో 6 ఆడతారు. భవని ఫ్యామిలీ అని చెప్పండి, భరణి, దివ్య, తనూజ, కళ్యాణ్, రాము, ఇమాన్యుల్ వీళ్ళందరూ ఆడితే ఆ టాస్క్లో ఇమాన్యుల్ గెలుస్తాడు కదా, ఆయనకు పవరాస్త్రం గెలుచుకుంటాడు. ఆ పవరాస్త్రంతోనే అంటే ట్విస్ట్లో ఇంకెట్లా ఏదో ఒకటి సంథింగ్ స్పెషల్ చూపిద్దామని ప్లాన్ చేస్తుంది. దాంతో ఒకరిని డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళలో ఒకరిని పంపించాలి, ఎలిమినేట్ చేయాలంటప్పుడు ఎవరిని పంపిస్తాడు అనేది ఒకటైతే హైలైట్, ఒక క్యూరియాసిటీ. దానికి సంబంధించి అప్డేట్ రాగానే మీతో షేర్ చేసుకుంటా. ఇదొకటి. ఇంకొకటి ప్లాన్ బి ఏంటంటే, ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ రెడీగా ఉన్నారు కదా, వాళ్ళ షూట్ కూడా కంప్లీట్ అయింది. వాళ్ళ ద్వారా ఎవరు ఇప్పుడు డేంజర్ జోన్లో ఉన్నారు, ఇన్ని టాస్కుల్లో అవకాశం ఇచ్చినా ఇంకా డిజర్వ్ కాదు, వీళ్ళు వరస్ట్, అసలు ఈ సెట్ కారు, ఇన్నాళ్ళు ఉండడమే ఎక్కువ, వీళ్ళ వల్ల అసలు ఏమీ ఉపయోగం లేదు, వాళ్ళకి కానీ హౌస్కి కానీ కంటెంట్కి కానీ, అసలు వీళ్ళ ఇంపాక్ట్ ఇన్ని రోజులు జరిగిన, ఇన్ని టాస్క్లు ఆడినా, ఇన్ని సిచ్యువేషన్స్ వాళ్ళు ప్రూవ్ చేసుకునే దానికి వచ్చినా సరే ఏమాత్రం ప్రూవ్ చేసుకోలేరు అని చెప్పేసి మీకేమనిపిస్తుందని వైల్డ్ కార్డ్స్ ద్వారా కూడా ఒకరిని ఎలిమినేట్ చేసే అవకాశం కూడా వెరీ హై. సో ఇలా రకరకాల ప్లాన్. ఎందుకంటే ఫైనల్గా ఏంటంటే ఆడియన్స్కి షోతో మంచి ఇంటరాక్ట్ పెరగాలి, అలాగే మంచి కనెక్షన్ పెరగాలి, ఇంట్రెస్ట్ పెరగాలి మెయిన్. అందుకోసం ఇలాంటి ట్విస్టులన్నీ, సర్ప్రైజ్లన్నీ ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో మరి మీకేమనిపిస్తుంది, ఎవరిని పంపిస్తారు ఎలిమినేషన్? ఓట్ల పరంగా నేను ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తా. అట్టగా ఆ డేంజర్ జోన్లో ఉండే వాళ్ళు 6 ఎవరు వెళ్ళిపోతే బెటర్ అనిపించింది కూడా మెసేజ్ పెట్టండి. ఎందుకంటే నా అంచనా ప్రకారం ఫ్లోరా 100% వెళ్ళిపోయే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంది. ఇప్పటికి ఇమ్యూనిటీ టాస్క్ ఏదైతే లైవ్లో నడిచిందో ఆ టాస్క్, వాటర్ పూల్స్ టాస్క్లో కూడా ముందే బిగ్ బాస్ ఆవిడని సైడ్ చేశాడు. మీకు ఆల్రెడీ 2 వారాలు నామినేషన్లో పెట్టినా సరే ప్రూవ్ చేసుకుంటారనుకున్నా ప్రూవ్ చేసుకోలే. సో ఈ టాస్క్ మీరు ఆడొద్దని పక్కన పెట్టేశాడు. తప్పే లేదనిపించింది నాకు. ఎందుకు ఈ మాట అన్నాడంటే, ఫ్లోరా నెగిటివిటీ తెచ్చుకోలే, కానీ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవట్లేదు కదా, మరి ఎట్లా ఓటింగ్ పడుతుంది ఆవిడకి? 2 వారాలు నేను నామినేషన్లో ఉన్నాను అనేటప్పుడు, నిన్న భరణి అండ్ దివ్య వాళ్ళని తప్పించేటప్పుడు మేము అక్కడ ఉన్నాం కనుక ఆ టెన్షన్తోనే, ఆ భయంతోనే, అవుట్ అయిపోకూడదనే ఉద్దేశంతోనే పర్ఫార్మెన్స్ బెస్ట్ ఇస్తూ ఇన్ని టాస్కుల్లో 5 టాస్కుల్లో మేము ఏ పొజిషన్లో ఉన్నాం, శ్రీజ అండ్ సుమన్ ఏ పొజిషన్లో ఉన్నారు, సో మేము ఎట్లా డిజర్వ్ అని చెప్పేసి వాళ్ళకి ఎందుకని ఆర్గ్యుమెంట్ చేయకపోతే ఎట్లా? ఆవిడ ఆల్రెడీ డేంజర్ జోన్లో, మిగతా వాళ్ళందరూ పోనీ ఈ టాస్కులతో ప్రూవ్ చేసుకుంటే సేఫ్ ఫర్ డేంజర్ జోన్, బట్ ఆవిడ ఆల్రెడీ 2 వీక్స్ నామినేషన్లో డైరెక్ట్గా ఉండేటప్పుడు ఆవిడే కదా ఎక్కువ ఫైట్ చేయాల్సిందే, ఆర్గ్యుమెంట్ చేయాల్సిందే. కానీ చక్కగా దివ్యతో, అయ్యో పర్వాలేదండి, సారీదేముందండి, మేము ఈ టాస్క్లన్నీ ఎంజాయ్ చేసామంటే చూసే వాళ్ళకు కూడా ఎంతలా ఉంటుంది, ఎందుకు ఈ అమ్మాయికి సపోర్ట్ చేయాలి? జీల్ లేదు, ఫీల్ లేదు, ఫైర్ లేదు, ఒక ఎమోషన్ లేదు, ఆటలో ఎలివేషన్ లేదు, ఇంకెందుకోసం ఇక్కడ ఉండి అనే ఫీలింగ్ వస్తుంది కదా. అందుకే ఓట్ల పరంగా కూడా గతంలో మిగతా కంటెస్టెంట్స్ అందరూ నామినేషన్లకు రాకపోతే ఈవిడికి సపోర్ట్ చేశారు, ఓట్లు షేర్ చేశారు. ఇలా ఉంటే సంజన ఫ్యాన్స్ కూడా ఇంక ఈవిడ వల్ల సంజన కూడా డల్ అయిపోద్దాము, ఒకప్పుడు 3 వారాల ముందు ఎట్లా సంజన ఉండింది, ఇప్పుడు సంజన మారిపోయింది, డల్ అయిపోతుంది కంప్లీట్గా. సో ఇంకా ఆవిడికి మంచిదని ఈవిడికి మరి షేర్ కూడా చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆవిడ ఫైట్ చేయాలి, మినిమం ఆవిడ వాయిస్ రేజ్ చేస్తే ఆడియన్స్ నుంచి ఒక ఎమోషన్ అయినా కనెక్షన్ అంటూ వస్తుంది.
సో మొత్తానికి ఫ్లోరాకి ఆ రకంగా ఇచ్చినా ఈ టాస్కులు ఇచ్చినా మొన్న కూడా ఎటు నీడిల్స్ టాస్కులు కూడా కావాలని వీళ్ళకి పాయింట్లు ఇవ్వకుండా తప్పించింది. ఎందుకంటే ఈవిడని పంపిద్దామని ప్లాన్ చేస్తున్నట్టుంది. ఇవాళ ఒక ఎగ్జాంపుల్ చెప్పేది ఇవన్నింటి బట్టి ఏ రకంగా చూసినా సరే ఫ్లోరా అవుట్, ఇంకా డౌట్ లేదని నాకు అనిపిస్తూ ఉంది. మ్యాక్సిమం 100% వీడియో అనుకోండి. ఇక రెండో ఎలిమినేషన్ కూడా ఏంటంటే మీ ఓట్ల ప్రకారం ఉంటుంది. అది కూడా ఏంటంటే నాకున్న అప్డేట్స్ ప్రకారం వీడియో చెబుతూ ఉంటాయి. మ్యాక్సిమం ఇవే జరిగితే మీరు వీడియో చూసే ముందు ఒక లైక్ చేసేసేయండి. అట్లాగే ఒక మెసేజ్ కూడా పెట్టండి, ఎట్లా ఉంది షో, ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనిపిస్తుందని కూడా చెప్పండి. అట్లాగే జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని యాక్టివేట్ చేసుకుంటే బెల్ బటన్ టచ్ చేసి వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఎవరికైనా రాకపోయినా న్యూస్ బాల్ సతీష్, జర్నలిస్ట్ సతీష్ ఇట్లా సెర్చ్ కొట్టినా వస్తుంది. ఇప్పటికీ ఆ వీడియో వేసా జర్నలిస్ట్ సతీష్లో, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, చూడండి, మిస్ కాకండి. సరే మరి రెగ్యులర్గా గత వారం ఇచ్చినట్టుగా గోల్డెన్ స్టార్ ఒక్క ఎమ్మెన్యేలకి వచ్చింది కదా. ఇవాళ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుంటే 6 అయితే అర్హులే. భరణి, దివ్య, తనూజ, కళ్యాణ్, ఆల్రెడీ రాము అండ్ ఇమ్ము ఉన్నారు కనుక వాళ్ళకి ఓకే. సరే ఇక బ్లాక్ స్టార్స్ అంటే మరి ఈ 6 కూడా డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళు కాయిస్తారు కదా. వీళ్ళలో ఎవిక్షన్ బోర్డులు కూడా వేశారంట ఒక ఇద్దరికి. ఆ ఎవిక్షన్ బోర్డుల ద్వారానే మరి ఎట్లా డైరెక్ట్గా డేంజర్ జోన్లో వీళ్ళిద్దరు ఉన్నారు కానీ పంపించేద్దామని ప్లాన్ చేస్తారా, లేకపోతే వచ్చిన వైల్డ్ కార్డ్స్తో పంపిస్తారా, లేకపోతే పావరాస్త్ర 3 ఆప్షన్స్ చూసారా. పావరాస్త్ర తను ఏం పేరు, ఆయన పేరు ఎమాన్యుయల్ ద్వారా పంపిస్తారా, వైల్డ్ కార్డు ద్వారా పంపిస్తారా, లేకపోతే వీళ్ళిద్దరిలో మళ్ళీ హౌస్ కాలు, లేకపోతే నాగార్జున గారు చెప్పడం ఇంకేదైనా చేస్తే మొత్తానికి ఏదో ఒక ట్విస్ట్ అయితే ఉండబోతుంది. ఆ ట్విస్ట్స్ కంప్లీట్గా రాగానే మీకైతే నేను అప్డేట్ చేస్తా. సరే ఓటింగ్ పరంగా చూసుకుంటే తనూజ ప్రస్తుతానికి ఓటింగ్లో ఉన్నా సరే ఇవాళ ఎపిసోడ్ తర్వాత ఎట్టి టాస్క్ గెలిచింది కనుక ఆవిడ ఓటింగ్లోంచి తీసేస్తారు. కానీ ఆవిడైతే మంచి ఓటింగ్గా జరుగుతూ ఉంది. ఆవిడ ఓన్గా చూసుకున్న 10 మందిలో ఉండేటప్పుడు కూడా 20+ ఉంది, 20-21 అట్లా ఉండింది. ఇప్పుడు భరణి, అలాగే దివ్య, కళ్యాణ్ మెయిన్ లేకపోవడంతో ఓటింగ్లో ఆయన ఓట్లు కూడా షేర్ అవడంతో 30+ కనీసం ఒక 15 పెరిగినాయి. ఒక 35-36 ఓటింగ్గా జరుగుతుంది. ఈవిడ పక్క 100% సేఫ్, నో డౌట్. ఆల్రెడీ ఇమ్యూనిటీ పరంగా సేవ్ అయిపోయింది, గెలుచుకుని కష్టపడి సాధించుకుంది. సో ఈ వీక్ అదరగొట్టేస్తారు టాస్కుల్లో. పర్ఫార్మెన్స్ ఏకంగా 4 టాస్కులు వరుసగా బొమ్మల టాస్క్ తర్వాత అంతా వేల్దే హవా. ప్రతి టాస్క్ గెలుచుకుంటూ వచ్చారు కనుక ఓట్ల పరంగా కూడా అలాగే పర్ఫార్మెన్స్ పరంగా పక్క సేఫ్. ఇక సుమన్ అంటే ఉన్నానంటే అంటున్నాడు తప్ప ఇతరులకు కూడా ఏంటంటే అవుట్, ఈ రేసులోంచి తప్పుకునే వాళ్ళ ఓట్లే తప్ప అసలు పలికే బంగారం కదా. ఈయన కూడా కష్టమే. ఓట్ల పరంగా సేఫేలే, పర్వాలేదు, మంచి జోనర్లోనే ఉన్నాడు ప్రస్తుతానికి. ఏదైనా బిగ్ బాస్ ఒకవేళ ఎందుకులా ఫ్లోరాతో పాటు మనవాడిని కూడా ప్యాకేజీలో చేసేద్దాం అనుకుంటే తారుమారు అయిపోవచ్చు తప్ప జాతకం. డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళ కేటగిరీలో సార్ని కూడా పంపించేద్దాం అనుకుంటే అవుట్ అయిపోవాలి తప్ప ఓట్ల పరంగా పర్వాలేదు. ఎందుకంటే ఆ రకంగా పంపించినా వాళ్ళు ముందర చెప్పారు ప్రూవ్ చేసుకోండి అని చెప్పారు. ఇంకా చేసుకోకపోతే వాళ్ళు ఏం చేస్తారు. సరే సంజన కూడా మంచి ఓటింగ్గా ఉంది. ఈవిడ కూడా 18-19% జరుగుతుంది. నిన్న ఏంటిది ఆ టాస్కులు అన్యాయం కావచ్చు, ఇవన్నీ కూడా పర్ఫార్మెన్స్ బాగా చేస్తారు. 2 టాస్కులే వీళ్ళకి అన్యాయం చేసింది. బాగా పర్ఫామ్ చేసుకుంటే 4th ప్లేస్ వచ్చిన, లేకపోతే ఇంకా వేరే లెవెల్లో ఉండేది. అయితే ఇవాళ రివెంజ్ అయితే దివ్య అండ్ భరణి మీద తీర్చుకుంది ఈ టాస్కులకు సంబంధించి. అంటే కావాలని వాంటెడ్లు అన్ఫేర్గా చేయకుండా ఆ స్ట్రాటజీగానే బ్రహ్మాండంగా చక్కగా వాడుకుంది తెలివిగా. ఆ రేసులోంచి కళ్ళకి బ్లైండ్స్ కట్టేసి ఎవరు టచ్ చేశారో, ఎవరు గెస్ట్ చేయాలి, స్విచ్ ఆఫ్ చేసి ఎలిమినేట్ చేయాలని టాస్క్లో చాలా తెలివిగా దివ్యాని భరణిని ఇవి టచ్ చేసి వాళ్ళు గెస్ట్ చేయడం వల్ల రిస్క్లో పెట్టేసి వాళ్ళ అంచనా ఫెయిల్ అయిన మాదిరిగా అవుట్ చేసి పడేసింది. సో సగం ఇగో, సగం కోపం, సగం పగ చల్లారి ఉంటాయి సంజనకి. అమ్మయ్య సాటిస్ఫాక్షన్ అని మాదిరిగా. సో మీకు ఎంతమందికి సాటిస్ఫాక్షన్ అయింది? అమ్మయ్య సంజన మంచి పని చేసింది. ఇప్పుడు దివ్యకి టచ్ చేసినప్పుడు గెస్ట్ చేయమంటే ఫస్ట్ రామురాధుని గెస్ట్ చేసింది, రెండోసారి ఏమో ఆవిడ అవుట్ అయ్యింది. అలాగే భరణి కూడా కళ్యాణ్ విషయంలో పప్పులో కాలేసింది. సో సంజన అమ్మయ్య అబ్బా సాయిరామ్ అన్నట్టు ఉంటుంది ఆవిడ. నేను అంత బాధపడింది కనుక ఈవేళ అయితే రీపే అయిపోయి రిటర్న్ గిఫ్ట్ అయితే ఇచ్చేసింది. మీకు ఆ విషయంలో ఎంతమందికి హ్యాపీ అనిపించింది కూడా మెసేజ్ అయితే పెట్టండి. వాళ్ళు కూడా భయపడ్డారు యాక్చువల్ నిన్నటికే. ఎవరు భరణి అండ్ దివ్యతో కూడా అన్నాడు భరణి, దివ్య ఏంటి కొంపదీసి మనం తప్పించిన వాళ్ళు నెక్స్ట్ టాస్క్లో సంచాలకులు అవుతారంటే నెక్స్ట్ టాస్క్లో అవ్వకపోయినా ఆ తర్వాత నెక్స్ట్ టాస్క్లో అయ్యారు. సో ఇప్పుడైతే ఆ గేమ్ ఎట్లా అయ్యింది. ఎనీవే ఓటింగ్ పరంగా అయితే నాది ట్రాక్ ఎటో పోతుంది. ఓటింగ్ పరంగా అయితే సంజన కూడా సేఫ్, శ్రీజ కూడా ఒక 8-9%తో 3వ ప్లేస్లో ఉంటే డీమాన్ కొద్దిగా బెటర్ వచ్చాడు. ఇతడు ఏంటంటే టాస్క్లు అయితే ఆడుతాడు. ముగ్గురు ఒక లెక్క ఉన్నారు ఆల్మోస్ట్, డీమాన్, రీతు, ఫ్లోరా. కాకపోతే ఈ ముగ్గురులో ఈ లాస్ట్ డేకి వచ్చేసరికి కొద్దిగా గుడ్డి కంటే మెల్లనైమని మాదిరిగా కాస్త బెటర్గా వచ్చాడు. టాస్క్లు ఆడుతూ ఉన్నాడు, ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు. నెగిటివ్ అని తెచ్చుకోలేదు కానీ అలాగని పాజిటివ్ కూడా పెంచుకోలేదు. ఎందుకంటే పులిహోర కంటెంట్ అయితే నచ్చదు ఆడియన్స్కి. ఇందుకోసం వచ్చావా ఆయన అన్నట్టు ఉంటుంది. పైగా నన్ను టాస్క్ అయిపోయిన తర్వాత కొద్దిగా నస, ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఏంద్రబాబు టార్చర్ అనే పరిస్థితి వచ్చింది. ఆ రీతు ఓడిపోవాలని ఆడదు కదా, ఆవిడ గెలవాలని ఆడుతుంది కదా.
బట్ ముందేమో ఫస్ట్ రాకపోతే ఏమైంది, సెకండ్ అయినా ట్రై చేయొచ్చు కదా, ఒక్కటే కదా, కొద్దిగా ఎక్కువగా ఎమోషన్ అయిపోయాడేమో అనిపించింది. బట్ ఇతను ఫిజికల్ టాస్క్లు ఆడుతున్నాడు కానీ ఈ బ్యాలెన్సింగ్ మైండ్ గేమ్ వచ్చేసరికి ఎమోషన్ ఫీల్ అయిపోయి ప్రెషర్ ఎక్కువైపోయి ఆ ప్రెషర్ ఆవిడకి కూడా క్యారీ అయిపోవడంతో చూసే వాళ్ళకి కూడా అరే గెలిపోవటం వల్ల సహజం. మన కళ్యాణ్ విషయంలో కూడా తనుజ రియాక్షన్ చూసేటప్పుడు ఆడియన్స్కి ఎట్లాగైతారు, ఆయన కావాలని ఓడిపోతాడు, ఆ ప్రయత్నం చేశాక మళ్ళీ ఓడిపోయిన తర్వాత ఎట్లా ఏంటి అన్నట్టుగా ఈ డీమాన్ విషయంలో కూడా కొద్దిగా చిరాకైతే వస్తుంది ఆడియన్స్కి. ఎనివే ప్రస్తుతానికి ఒక 6 to 7% బెటరే. ఆ తర్వాత రీతు కూడా పక్క డేంజర్లో ఉంది. రీతు వెళ్ళిపోయినా ఫ్లోరా వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవక్కర్లే. కాకపోతే నన్ను ఓడిపోయిన తర్వాత ఏడ్చింది కదా, కొద్దిగా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందేమో కానీ. సో 6%తో రీతు, అలాగే అదే సేమ్ 6%తో ఫ్లోరా ఇద్దరు కంప్లీట్గా బాటంలో ఉన్నారు. నా అంచనా ప్రకారం ఎక్కువ శాతం ఫ్లోరా 100% వెళ్ళిపోవచ్చు, తప్పితే రీతు, ఇంకా తప్పితే డీమన్, వీళ్ళ ముగ్గురు వరకే వస్తుంది ఓటింగ్ పరంగా చూస్తే. సో మరి ఎట్లా వైల్డ్ కార్డ్స్తో పంపుతారా, పవరాస్త్ర ద్వారా పంపుతారా, లేకపోతే డైరెక్ట్గా నాగార్జున గారు ఇవారు ఎలిమినేటెడ్ పంపిస్తారా, డిజర్వ్ కాదు అని చెప్పేసి. సో ఏం జరిగిద్దో చూద్దాం. మరి మీకేమనిపించింది ఖచ్చితంగా ఒక మెసేజ్ అయితే పెట్టండి, ఎవరు వెళ్ళాలనుకుంటున్నారు అనేది. అట్లాగే అప్డేట్స్ మీరే ఫస్ట్ ఇస్తారంటే చాలా 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 అప్డేట్స్ అయినప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఓకే మన ఆడియన్స్ మన సబ్స్క్రైబర్స్ ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నారు వీటిని నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చేదానికన్నా కుమ్మబడేయండి లైక్స్ వీలైనంత వరకు. అలాగే జర్నలిస్ట్ సదస్సులో ప్రతి వీడియోకి హైప్ కూడా ఇవ్వడం మర్చిపోకుండా. థ్యాంక్ యూ.